కొన్నిసార్లు సిల్వర్ స్క్రీన్పై ఆడే బొమ్మ కన్నా ఆ స్క్రీన్పై నటించేవారు, ఆ సినిమాలను నిర్మించేవారు అంతా విడివిడిగా థియేటర్ బయట ఆడించే బొమ్మ సూపర్ హిట్ అవుతుంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తమిళ హీరోలు వర్సెస్ తమిళ సినీ నిర్మాతలు అన్నట్టుగా సీన్ మారిపోయింది. దీంతో నిర్మాతల సంఘం చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంది. ఇది కాస్త నడిగర్ సంఘానికి కోపం తెప్పించింది. అసలు వీళ్ళ మధ్య వివాదం ఎందుకు వచ్చింది? ఈ మొత్తం గొడవలో హీరో ధనుష్, హీరో విశాల్పై నిర్మాతలంతా ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు? ఈ స్టోరీలో విశాల్ ఎపిసోడ్ ఏంటి? అసలు కోలీవుడ్లో ఏం జరుగుతోంది? హీరో ధనుష్ విషయంలో కోలీవుడ్ నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. ఈ ఇష్యూ చిన్నదేమీ కాదు. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ధనుష్తో ఎవరైనా సినిమా తీయాలంటే ఖచ్చితంగా నిర్మాతల మండలిని సంప్రదించి ఓకే చెప్పించుకోవాలి. ధనుష్ ఏమి చిన్న నటుడు కాదు, కోలీవుడ్లో పెద్ద హీరో. మరెందుకు ఆయనపై అలాంటి నిర్ణయం తీసుకుంది? ఇక అడ్వాన్సుల విషయంలోనూ ఘాటుగానే డిసైడ్ అయింది. అడ్వాన్సులు ఇచ్చే సంస్కృతికి కూడా చెక్ పెట్టింది. ఒక సినిమా పూర్తయిన తర్వాత మాత్రమే మరో సినిమాకు కాల్ షీట్లు ఇవ్వాలంది. పైగా ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాలు ఏవి ప్రారంభం కావని తేల్చేసింది. అక్టోబర్ లోపు పాత సినిమాలను పూర్తి చేయాలని చెప్పింది. ఇవేమీ మామూలు నిర్ణయాలు కావు. కోలీవుడ్లో 24 క్రాఫ్ట్స్ను, వాటి మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలను ప్రభావితం చేసేవి. మరెందుకు ఫిల్మ్ ఫెడరేషన్ కూడా సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఇంతకీ ధనుష్ విషయంలో తమిళ సినీ నిర్మాతల మండలి ఎందుకింత పట్టుదలగా ఉంది? ఎందుకు ఆయనకు రెడ్ కార్డ్ ఇచ్చింది? దీనికి నిర్మాతలు చెబుతున్న సమాధానం, ధనుష్ సినిమాలకు కమిట్ అయ్యేటప్పుడు పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకుంటాడు, కానీ ఆ తర్వాత షూటింగ్స్కు సహకరించడు. ఈ విషయంలో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా నిర్మాతల మండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందా? అందుకే ఈ నిర్ణయాలపై నడిగర్ సంఘం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుందా? నిజానికి ధనుష్ను పిలవకుండా, ఆయనతో మాట్లాడకుండా ఇలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని నడిగర్ సంఘం అడిగిన ప్రశ్నకు అటువైపు నుంచి సమాధానం లేదు. ఈ విషయంలో నడిగర్ సంఘం ధనుష్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ మధ్య హీరో విశాల్ వర్సెస్ నిర్మాతల మండలి అన్నట్టుగా యుద్ధం సాగింది. ఇటు నడిగర్ సంఘం కూడా దీనిపై ఘాటుగానే రియాక్ట్ అయింది. అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకుండా ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. ఎలాంటి కంప్లైంట్ లేకుండా ధనుష్, విశాల్పై ఇలా ఎలా చర్యలు తీసుకుంటారు అన్నది నడిగర్ సంఘం ప్రశ్న. అక్టోబర్ 30 లోపు పెండింగ్ సినిమాల షూటింగ్లు కంప్లీట్ చేయాలన్న తీర్మానాల గురించి తమకు ఎందుకు చెప్పలేదని నడిగర్ సంఘం ప్రశ్నిస్తుంది. సినీ పరిశ్రమ అంటే వేలాది మంది కార్మికులతో ఉంటుంది. 24 క్రాఫ్ట్లు దీనిపై ఆధారపడి ఉంటాయి. నిర్ణయాలలో తప్పుంటే అది మొత్తం సినీ ఇండస్ట్రీ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే దానికి ఎవరు బాధ్యులు అనేది నడిగర్ సంఘం ప్రశ్న. నడిగర్ సంఘం వాదన ఎలా ఉన్నా తమిళనాట నిర్మాతల మండలి తీర్మానాలను ఆమోదించిన వాటిలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళనాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఈ తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అంటే నిర్మాతల మండలి నిర్ణయాలు వాటికి ఆమోదమే. మరి ఇప్పుడు నడిగర్ సంఘం ఏం చేయబోతుంది? ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఏం తేల్చబోతోంది? ధనుష్ అంశాన్ని రెండు పక్షాలు ఎందుకు సీరియస్గా తీసుకున్నాయి? మామూలుగా అయితే యాక్టర్ పైన లేదా ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ వస్తే అప్పుడు నిర్మాతల మండలి, నడిగర్ సంఘం దానిపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తాయి. మరి ఇప్పుడు ధనుష్, విశాల్ విషయంలో ఇది ఎందుకు జరగలేదు? అటు తమిళ సినీ నిర్మాతల మండలి మాత్రం నవంబర్ 1 నుంచి షూటింగ్లను బంద్ చేస్తున్నట్టు ప్రకటించేసింది. దీంతోపాటు సినిమాకి సంబంధం ఉన్న అన్ని పనులు ఆగిపోతాయి. మరి ఈ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న కార్మికుల పరిస్థితి ఏంటి? ఇది దేశంలో ఇతర చిత్ర పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న. దీనిపై టాలీవుడ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది?